హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మలాగ్. దిస్ యువర్ రైట్ విష్. ప్రెసెంట్ అయితే వీకెండ్ కాబట్టి అలా మేము ఇక్కడ ఫుడ్ డొనేషన్కి ఒక 20 ఫుడ్ అయితే ఆర్డర్ ఇచ్చేసాము. మన ఉప్పి అయితే ఇప్పుడు ఇక్కడ నేరేడు పండ్లు కొంటున్నాడు. కాల్ కిలో 50 రూపాయలు అంట. సో నేరేడు పండ్లు కొనేసి అలా ఇక ఫుడ్ డొనేషన్కి అయితే వెళ్ళిపోతాం ఈరోజు. ఆ తర్వాత ఇంకా చాలా ప్లాన్స్ ఉన్నాయి. సో అన్ని ప్లాన్లు అయితే చేస్తాము. ఇంకా ఈ వీడియోలో మొత్తం మీకు చూడొచ్చు. సో గాయస్, ప్రెసెంట్ అయితే ఫుడ్ అయితే తీసుకుని వేసినాము. మనం ఇప్పుడైతే రైల్వే స్టేషన్ వెళ్తాను. నేను పునీత్ వెళ్తాము. వెనకాల ఉపేంద్ర, నా బండిలో విజయ్ అయితే వస్తున్నారు, హెచ్కే కూడా. సో వెళ్ళేసి ఫుడ్ డొనేషన్ అయితే చేస్తాము. ఫుడ్ డొనేషన్ అయిన వెంటనే నెక్స్ట్ వచ్చేసి గుడిపల్లికి వెళ్ళాలా. అక్కడ బీసీ హాస్టల్లో ఉన్నారు. సో వాళ్ళకైతే మనం చెప్పాము. ఒక కమెంట్ వేరే వాళ్ళ వీడియోలో కమెంట్లో మెన్షన్ చేసినారు, మాకు కూడా హెల్ప్ చేయండి అని. సో అక్కడికి వెళ్ళేసి వాళ్ళని కలుస్తాము. కలిసి వాళ్ళకి ఏమేమి నీడ్స్ ఉన్నాయో దాన్ని కనుక్కొనేసి వాళ్ళకైతే హెల్ప్ చేసేస్తాము. సో మా హెచ్కే గారు అయితే వస్తున్నాడు ఇక్కడ. సో వెళ్దాం పదండి. అయితే రైల్వే స్టేషన్కి వచ్చేసాము ఫుడ్ డొనేషన్కి. ఇప్పుడు మనము ఫుడ్ డొనేషన్ అయితే చేయబోతున్నాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ప్రతి ప్యాకెట్ పైన వాళ్ళ బర్త్డేకి ఒక అమ్మాయి అయితే వాళ్ళ హస్బెండ్కి సర్ప్రైజ్ ఇస్తామనేసి వాళ్ళ స్టిక్కర్ అయితే వేయించాము. ఇప్పుడు ఫుడ్ డొనేషన్ చేసేసి మళ్ళీ నెక్స్ట్ గుడిపల్లికి వెళ్ళాలి. సో మా వీకెండ్ అంతా ఇట్లే ఉంటుంది. సో ప్రతి వీకెండ్ ఇంక నుండి డైలీ వ్లాగ్స్ మోస్ట్లీ అప్లోడ్ చేసే ట్రై చేస్తాము. సో వ్లాగ్స్ అయితే చూసేయండి. సో ఈ వీకెండ్ ఫస్ట్ ఫుడ్ డొనేషన్ అయితే అయిపోయింది. నెక్స్ట్ గుడిపల్లికి వెళ్తున్నాము. గుడిపల్లిలో మనము ఆ పిల్లలకి మాట ఇచ్చాము వస్తామనేసి. సో అక్కడికి వెళ్ళేసి పిల్లల దగ్గర ఒకసారి కలిసి వాళ్ళకి ఏమేమి నీడ్స్ ఉన్నాయో అది కనుక్కొనేసి అది పూర్తి చేసే ట్రై చేస్తాము. సో మన డైలీ లాగ్లో మొత్తం మనము డైలీ ఏమేమి చేస్తుంటాము ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఇందులో మెన్షన్ చేసి ఉంటాము. సో ఎవరైనా రీల్స్ చూసే వాళ్ళు మన డైలీ లాగ్లో చూడండి. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళు కూడా ఇస్తున్నారు. చూస్తున్నారు కదా, ఫుడ్ డొనేషన్ వల్ల ఎంతమంది కడుపు నిండా ఉంది. ఈ బర్త్డేకి ఇట్లా ఏదన్నా చేయాలనుకుంటే ఇట్లా ప్రజెంట్ అయితే గుడిపల్లి వెళ్తున్నాము. మన సండేలో నెక్స్ట్ ప్లాన్ వచ్చేసేసి గుడిపల్లి బీసీ హాస్టల్కి అయితే వెళ్తున్నాము. ఒక వీడియోలో కమెంట్ వచ్చింది ఇక్కడికి రమ్మనేసి. సో అక్కడికి వెళ్తున్నాము, చూస్తాము అక్కడ ఏం నీడ్స్ ఉన్నాయో. సో వెళ్ళేసి చూస్తాము, ఆ పిల్లల దగ్గర కనుక్కుంటాము. పెట్రోల్ వేయాలా, పెట్రోల్ వేసుకొనేసి ఇప్పుడు బయలుదేరాము ఇక్కడ నుంచి. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు బండికి పెట్రోల్ అయితే వేసుకొని వేస్తున్నాము. ఇక్కడ నుంచి పెట్రోల్ వేసుకొని బయలుదేరుతాము. గుడిపల్లికి వెళ్ళేసి అక్కడ వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి, ఏం కావాలి అవన్నీ కనుక్కుంటాం. పెట్రోల్ అయిపోయినట్లుంది, మన బండిలో ఎట్లా పెట్రోల్ బంక్ దగ్గర వచ్చి ఆపాము. సో పెట్రోల్ వేసుకొనేసి బయలుదేరేస్తాము. సో మనమైతే ఇక్కడ గుడిపల్లి బస్ స్టాండ్ నుండి ముందరికి వచ్చాము. ఇక్కడ సచివాలయం ఉందంట, అక్కడ బీసీ హాస్పిటల్. సో అది సచివాలయం ఇదేమో బ్రో బీసీ హాస్టల్. సో మోస్ట్లీ ఇదే ఉంటుంది బీసీ హాస్టల్. సో లోపల అయితే వెళ్తాము, వెళ్ళి కనుక్కుంటామండి. ఈడే పోవాలా. సో అక్కడ ఆల్రెడీ వెయిటింగ్లో ఉన్నారు మన కోసము. సో ఒకసారి చూపించారు చూడండి. వార్డెన్ ఉన్నారు, కాలేజ్ హాస్టల్ అటెండర్ ఉన్నారు. ఎంతమంది ఉన్నారంట? ఎంతమంది? 20 మెంబర్స్ ఉన్నారు. కొంతమంది ఊళ్ళకి వెళ్ళారు. 5th to 10th, 3rd to 10th. అంటే ఇప్పుడు మీకు ఏది నెసెసిటీ, అంటే బేసిక్స్గా ఏది కావాలండి? సరే, ఏం నీ పేరు? భాస్కరా. సార్ అన్నది అన్నానండి. చాలు, మేము మీలాగా నార్మల్ పీపుల్. ఏమి బుక్స్ ఉన్నాయా? ఇంకేమి స్వెటర్ అదే చెప్పినారు మీరు? స్వెటర్స్ వాళ్ళ చలికి కొంచెం ప్రాబ్లం. ఓకే, బట్టలు ఉన్నాయా? ప్రాపర్ బట్టలు ఉంది. మీరంతా ఎక్కడ వాళ్ళ? కొంతమంది కుప్పం అవుట్ సైడ్, ఇంకొంతమంది బిసానాథం అవుట్ సైడ్. అక్కడి నుంచి. ఓకే,
మీరు ఎంతమంది ఉన్నారో మాకు ఒక లిస్ట్ లిస్ట్ రాసిస్తే ఇప్పుడు నీ సైజ్ అబ్బాయికి అవ్వదు కదా, అలా సైజ్ తీసుకుపోయి మేము అయినంత త్వరగా ఈరోజు తీసుకుపోతాము. అంటే అందరికి ఒకేలాగా ఉన్నా డిఫరెంట్ అయినా పర్లేదా? సరే అది మేము చూస్తాము. సైజెస్ కావాలి కదా, మీ హాస్టల్లో ఏం పర్లేదా మేము కొనిస్తే అంటే ఏమనుకో చెప్తే వాడడానికి సార్ పర్వాలేదు ఒకసారి. సరే మేము ఒకసారి మాట్లాడతాం వాళ్ళ దగ్గర. మీరు కమెంట్ ఏం చెప్పలేదు, నేను జస్ట్ మేమే అప్రోచ్ అయినా, మీరు హాస్టల్ ఉందని తెలిసి అప్రోచ్ అయినామని చెప్తాం. మీ గురించి ఏం చెప్పలేదు, మేము డైరెక్ట్ మేమే అప్రోచ్ అయ్యి లాస్ట్లో పిల్లలకి ఏదైనా కావాలంటే ఇలా స్వెటర్స్ ఏమైనా కావాలనుకున్నాము కొనిస్తామని మేమే చెప్పి మాట్లాడతాం. అట్లా మెన్షన్ చేస్తాంలే, మంది ఫౌండేషన్ ఉంది కదా. ప్రజెంట్ అయితే బీసీ హాస్టల్లో ఉన్నాము. ఇక్కడ పిల్లలు అయితే వెనకాల కూర్చోన్నారు కదా, సో వాళ్ళ దగ్గర మన వాళ్ళు అయితే లిస్ట్ తీసుకుంటున్నారు ఏమేమి కావాలనేసి. సో నెక్స్ట్ టైం వచ్చి ఆ పిల్లలకి ఏమేమి కావాలని వచ్చి తీసిస్తాము. సో లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాము. మన హరిప్రసాద్ వచ్చా, వాడికైతే నేను కొన్ని బిస్కెట్స్ చాక్లెట్స్ తెమ్మన్నాను. సో వాడైతే వెళ్ళాడు ప్రిపేర్. అంటే పర్మిషన్ తీసుకోవాలి కదా, నీడు ఎత్తుకుంటావా? సో ఫైనల్గా మన గుడిపల్లి విజిట్ అయితే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనము ఒక ఫంక్షన్ అయితే అటెండ్ అవ్వాలి. సో ఫంక్షన్ అయితే అటెండ్ అవుతాము. ఇంకా ఇక్కడ వచ్చేసి లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకున్నాము. ఇంకా మన వాళ్ళకి నెక్స్ట్ వీక్లో ఒక థర్స్డే ఫ్రైడే వచ్చి ఇక్కడ మన పిల్లలకి అయితే మొత్తం తెచ్చిస్తాము. బ్యాట్స్ అండ్ వాళ్ళు కొన్ని రిక్వైర్మెంట్స్ అయితే ఉన్నాయి, అవి కూడా తీసుకొస్తాము. సో మనమైతే అమెజాన్ నుండి జోలో చిప్ అనేది ఆర్డర్ ఇచ్చాము. సో ఈ చిప్స్ అయితే మన ఉదయ్ అండ్ మంజు అయితే ట్రై చేయబోతున్నారు. సో ఛాలెంజ్ అయితే వీళ్ళిద్దరికి ఇవ్వబోతున్నాం. చూస్తాం వీళ్ళు తింటారా లేదా. ఇది వచ్చేసి ఓల్డ్లోనే స్పైసియస్ట్ చిప్స్ అంట. జస్ట్ 5 గ్రాములు ఉన్నాయి. ఏమో అనుకుంటుంది నిజంగానే ఇది ఓల్డ్లోనే స్పైసియస్ట్ చిప్స్. మన ఉదయ్ గారు అయితే ఫుల్ తినేసినాడు కానీ అవ్వట్లే. ఇప్పుడు బాత్రూంలో ఉన్నాడు. సో లోపల బాత్రూమ్ ఏమో చేస్తున్నాడు, ఇంకా బయట వాటర్ సౌండ్ ఇస్తాను మనకి. డైలీ లాగ్ అయితే ఈరోజు అయితే మనము వీకెండ్ కాబట్టి అట్లా పిఎస్ వచ్చేసాము. హెరిటేజ్ ఉంది కదా, హెరిటేజ్ దగ్గర వచ్చేసి అట్లా మన బడ్డీ అయితే లెమన్ జ్యూస్ తాగుతున్నాడు, నేను బూస్ట్ తాగుతున్నా. మిగతా వాళ్ళంతా లోపల మనము వెళ్ళిపోతాము. మన హెచ్కి అయితే బిజీగా ఎడిటింగ్ లో బిజీ ఉన్నాడు. సో మా డైలీ రొటీన్ ఇట్లే ఉంటుంది, మనోడు బిజీగా ఉంటాడు ఎడిటింగ్ లో. సో అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్ ని. థ్యాంక్ యూ గైస్.